నేరుగా రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించాం. కుల వర్గ మరియు ప్రాంతీయ గుర్తింపుల్ని అధిగమిస్తూ ఆత్మగౌరవం, సాధికారిత మరియు సమగ్రతను ప్రదర్శించేలా ఈ విగ్రహాన్ని రూపొందించాం. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సినీ, టీవీ, నాటక కళారంగానికి ప్రతిష్టాత్మకంగా ఇచ్చే గద్దర్ ఫిలిం అవార్డుని వచ్చే నెలలోనే ఇవ్వబోతున్నాం. తెలంగాణ ప్రభుత్వం సమగ్ర క్రీడా విధానాన్ని ప్రవేశపెట్టి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే ఫ్యూచర్ సిటీలో స్పోర్ట్స్ హబ్ని ఏర్పాటు చేయనున్నాం. 12 క్రీడల అకాడమీలని స్పోర్ట్స్ యూనివర్సిటీలో భాగంగా ఏర్పాటు చేస్తాం. అంతర్జాతీయ స్థాయి అధునాతన మౌలిక సదుపాయాలతో పాటు ఈ స్పోర్ట్స్ హబ్లో స్పోర్ట్స్ సైన్స్ సెంటర్, స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. మన రాష్ట్రానికి చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు మహమ్మద్ సిరాజ్ T20 వరల్డ్ కప్లో రాణించి తెలంగాణ రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారు. వారిని రాష్ట్ర ప్రభుత్వం సత్కరిస్తూ డిఎస్పీ ఉద్యోగంతో పాటు జూబ్లీహిల్స్లో 600 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయించింది. ఇక ఇస్తాంబుల్లో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ లో వరల్డ్ ఛాంపియన్షిప్ సాధించిన నిఖిత్ జరీన్ని మన ప్రభుత్వం డిఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పారా ఒలింపిక్స్ 2024లో సత్తా చాటి పతకం గెలిచిన తొలి తెలంగాణ మహిళా యువ అథ్లెట్ దీప్తి జివాంగిని తెలంగాణ ప్రభుత్వం సత్కరించి ₹1 కోటి నగదుతో పాటు గ్రూప్ 2 ఉద్యోగాన్ని, వరంగల్లో 500 గజాల ఇంటి స్థలాన్ని కూడా ఇచ్చింది. క్రీడలను మరింత ప్రోత్సహించడానికి ప్రభుత్వం సీఎం కప్ టోర్నమెంట్ ని ఇటీవలే నిర్వహించింది. 36 విభాగాలతో వివిధ ఈవెంట్లు నిర్వహించాం. దాదాపు 3 లక్షల మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ కార్యక్రమం అత్యంత విజయవంతమైంది. క్రీడా శాఖకు ఈ బడ్జెట్లో ₹465 కోట్ల ప్రతిపాదిస్తున్నాం. పర్యావరణ కాలుష్య నివారణలో పచ్చదనం పాత్ర అతి ముఖ్యమైనది. రాష్ట్రంలో 20 కోట్ల మొక్కలు నాటాలని అతి భారీ లక్ష్యంతో వజ్రోత్సవం, వన మహోత్సవం కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటి వరకు 18.71 కోట్ల మొక్కలు నాటడం జరిగింది. కవ్వాల్ టైగర్ రిజర్వ్ భాగంలో ఉన్న 2 గ్రామాల ప్రజలకు పునరావాసం కూడా కల్పించాం. తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అమరాబాద్లో అటవీ అతిథి గృహాల అభివృద్ధి, సఫారీ సేవలు, ట్రెక్కింగ్ మార్గాలు, సోమశిల వద్ద బోటింగ్ మరియు క్యారవాన్ క్యాంపింగ్ సదుపాయాల కల్పన చేపట్టాం. భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా 18 ప్రాంతాలను ఎకో టూరిజం కేంద్రాలుగా పర్యావరణ హితం, వన్యప్రాణుల సంరక్షణ నిబంధనల మేరకు అభివృద్ధి చేస్తాం. తెలంగాణ అటవీ విస్తరణం ప్రస్తుతం 24.05% నుంచి 33% వరకు పెంచేలా జాతీయ అటవీ విధాన లక్ష్యాలకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పట్టణీకరణ, పారిశ్రామికీకరణ ద్వారా ఏర్పడే కాలుష్య ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రకృతి పరిరక్షణలో